शुद्धमुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। మనం కూడా పైనే ఉండేవాళ్ళం. మరి మన తల్లిదండ్రి ఎవరు అని అంటే ఆ పరమాత్మ దగ్గర నుంచే పిల్లలం వచ్చినాం. అంటే పరమాత్మ పిల్లలే ప్రాణాలు ఆత్మలు, ఆయన ప్రాణనాథుడు అన్నమాట. మరి ఆయన ప్రాణనాథుడు నిరాకారుడు, జ్యోతి బిందువు ప్రకాశం, లైట్ అన్నమాట. ఆ లైట్ ప్రకాశాన్ని తెలుసుకోవాలి. మరి భగవంతుడు ఎక్కడుండి పైనుండి కిందికి వచ్చి ఆయన జీవితం ఏంటి కర్తవ్యము అని అంటే మనలో ఏమి గుణాలు లేకుండా అయిపోయి మన ఆత్మలో శక్తి తగ్గిపోయి బాధపడుతున్నాం. మరి ఆ బాధలకన్నిటికి కారణం మనమే అనుకుంటున్నాం. నిజంగా కూడా మనమే. మరి మీరెవరు? ఈ దేహం అనుకుంటున్నా. ఈ దేహం కాదు, నువ్వు ఆత్మవు, నేను పరమాత్మను. మరి ఏం చేస్తాడు ఆయన? నిరాకారుడు, ఆయనకు ఆకారం లేదు. మరి ఆయన ఎవరు? శాంతి సాగరు, ప్రేమ సాగరు, శక్తి సాగరు, గుణాల నీతి అన్నమాట. ఆనందం కూడా ఆయనలో సాగరం అంతా ఉంది. మరి మనం కూడా మనకు ఇవ్వడానికి వచ్చిన ఆనందాన్ని, సుఖాన్ని, జ్ఞానాన్ని, మరి అవన్నీ ఇవ్వడానికి వస్తే మనమేమో మనకు టైం లేదు అని అంటున్నాం తీసుకోవడానికి. మరి కొంత టైం పెట్టాలి కదా టైం పెట్టి తెలుసుకోవాలి. మరి ఆయనే వచ్చి చెప్తున్నాడు, మనం పిలిస్తేనే వచ్చిండు. వచ్చినాక మళ్ళీ తెలుసుకోకపోతే ఎట్లా?
మరి ఇక్కడ వచ్చిర్రు చిత్ర ప్రదర్శనలు ఇవన్నీ చూసి తెలుసుకోవచ్చు. మరి ఇంకొంచెం తెలుసుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి ఒక స్కూల్ ఉన్నది పుట్టుశ్రావణ అక్కడ వెళ్ళి ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. మరి మనం ఎవరం అనేది ఇక్కడ చెప్తాం. మనం ఎవరమో అనేది సాధారణంగా మనం ఎవరో అనేది మన శరీరం పోస్ట్ పొజిషన్స్ ఇవన్నీ కూడా మన దేహదారులు ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. మనం ఎవరో దేహం కాదు, ఇక్కడ శరీరం కాదు, మనం ఆత్మలు. ఆత్మ అనేది ఈ ఆత్మలో కూడా ఏంటి 7 గుణాలు శాంతి, శక్తి, ప్రేమ, ఇవన్నీ కూడా ఆత్మలో గుణాలు. దేహం అంటే ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహాలు ఇవన్నీ కూడా దేహం యొక్క క్వాలిటీ. ఇవన్నీ కూడా దేహాభిమానం కోసమే ఈ పాపాలన్నీ కూడా చేస్తూ అది పరమాత్మ ద్వారా ఆత్మ స్థితిలో ఉంటుంది. ఎటువంటి కర్మలు చేయాలి అంటే పరమాత్మ యొక్క స్ఫూర్తితో ఆత్మ స్థితిలో ఉంటూ కర్మలు చేస్తే ఆ కర్మలన్నీ కూడా శ్రేష్టంగా మారుతాయి అన్నమాట. జీవాత్మ అంటాము. ఆలోచన చేస్తూ సంస్కారం అంటే ఒక కర్మను మనం పదే పదే చేయడం వల్ల ఆత్మలో రికార్డ్ అయిపోయింది. చిత్రగుప్తులు అంటారు. అంటే ఎక్కడో కాదు, గుప్తంగా ఉండి ఈ ఆత్మలోనే మనం చేసేవన్నీ కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి. పైన ఎక్కడో చిత్రగుప్తులు ఉంటాయి. ఈ ఆత్మలోనే మనం చేసే పాప పుణ్యాలన్నీ కూడా ఆటోమేటిక్గా లేకపోతే మనసులో మంచి ఆరోగ్యం ద్వారా మంచి నిర్ణయం జన్మ కూడా మంచి జన్మ అనేది మహాత్మ, పాపాత్మ, పుణ్యాత్మ, పరమాత్మ, జీవాత్మ. మనమందరం కూడా ఆత్మలో మన తండ్రి పరమాత్మ అనుకుంటాడు. మన స్వరూపము ఆయన స్వరూపం కూడా ఒకటే. మన దేహానికైతే వేరు, ఎవరికి వాళ్ళకి వేరు తల్లిదండ్రులు ఉంటారు. మరి మనం అందరం ఆత్మలం కాబట్టి మన తండ్రి పరమాత్మ. ఎంత పెద్ద కారైనా కానీ డ్రైవర్ లేకపోతే అది నడవచ్చు. అలానే ఇంత శరీరాన్ని కూడా నడిపించేదెవరు? ఈ ఆత్మ శరీరాన్ని. మనం విన్నా, మాట్లాడినా, చూసినా ఏదైనా కానీ ఆత్మ ద్వారానే జరుగుతుంది. స్థాపన చేస్తారు. అంటే ఈ పాలనంతా ఆయనే చేశారు. బ్రహ్మ మన సృష్టికర్త బ్రహ్మ అనేది మనకు కూడా తెలుసు కదా. ఆయన ద్వారా స్థాపన జరుగుతుంది. విష్ణు ద్వారా పాలన. లక్ష్మీనారాయణ విష్ణు 4 చేతులు పూజించడం, 4 చేతుల వరకు ఉంటాం. అంటే లక్ష్మీనారాయణ కలిపితేనే 4 చేతులు ఉంటాయి. శంకరుని ద్వారా వినాశనం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే
गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमेशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राय कामं दधानम् बलिवर्धयानां सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमेशानमीडे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमेशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमेशानमीडे स्वयं यः प्रभाते नरशूल